హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సచివాలయంలో చాలామంది సెక్రటరీస్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగిందండి. ఆ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ ఏ విధంగా మార్చుకోవాలి, ఏమేమి వివరాలు అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాల్సిన విషయం అండి. అలాగే కొన్ని వివరాలు ట్రాన్స్‌ఫర్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది అప్డేట్ చేసుకోలేదండి. అది ఏ విధంగా చేయాలి, ఏంటనేది చూద్దామండి. స్కిప్ చేయకుండా వెంటనే వీడియో మొత్తం చూడండి దయచేసి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి సచివాలయంలో ట్రాన్స్‌ఫర్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా వారి అటెండెన్స్ కోసం పంచాయతీ సెక్రటరీ లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా అడ్మిన్ సెక్రటరీ లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ వీరి యొక్క లాగిన్స్‌లో వారి యొక్క వివరాలనేవి ఎడిట్ ఎంప్లాయీస్ ద్వారా అప్డేట్ చేసుకుంటున్నారండి. అది వారు డైలీ అటెండెన్స్ వేస్తున్నారు. అంతా ఓకే. ఒకవేళ అది ఇంకా ఎవరైనా మార్చకుండా ఉండిపోయినా ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఇంకా ఎవరైనా మార్చుకోని వారి కోసం ఇదండి. ముందు ఆ పాయింట్ చూద్దాం. సో, ముందుగా గ్రామవార్డు సచివాలయం ఓల్డ్ వెబ్‌సైట్‌లోకి మనం వెళ్ళాలి. అదే ఎడ్యుకేషన్ ద్వారా అయితే ఏపీ సేవ ఉపయోగించి రీడైరెక్ట్ అవ్వాల్సుంటుందండి. అదే పంచాయత్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ లాగిన్ అయితే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి వెళ్ళొచ్చండి. అందులో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ చూపిస్తుంది కదండీ! అలా వస్తుంది. అందులో ఎడిట్ ఎంప్లాయీ డీటెయిల్స్‌లోకెళ్ళి ఎడిట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ క్లిక్ చేసినప్పుడు మనకి మొత్తం అందరి యొక్క వివరాలు చూపిస్తది. ఇందులో మనం ఎవరైతే ఎంప్లాయీ అనేవారు ఉన్నారో వారిది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఎంప్లాయీ సపోజ్ వేకెంట్ అంటే గనక అదే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి వేకెంట్ క్లిక్ చేసి అప్డేట్ చేసి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. సో, అప్డేట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో, మనకి అప్డేట్ అవుతుంది. మనకి అప్డేట్ అవుతుందండి. అదే ఇన్ కేసు వారు కొత్తగా అదే ముందు వేకెంట్ చేసుకోవాలి. యాస్ పర్ యూజర్ మాన్యువల్ ప్రకారం ఈ విధంగా చేయాలి. మనం చాలామంది ఎడిట్ కొట్టి కొత్తగా వచ్చిన వారి డీటెయిల్స్ అప్డేట్ చేసేస్తున్నాం. సో, అది వేకెంట్ పెట్టి డైరెక్ట్‌గా అప్డేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే యాడ్ సెక్రటేరియట్ ఎంప్లాయీ అని పైనుందో అది క్లిక్ చేసి ఆ డిజిగ్నేషన్ ప్లేస్‌లో ఎవరొచ్చారో ఆ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసి వారి యొక్క వివరాలు అన్నీ కూడా మనం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. వివరాలన్నీ కూడా ఆ విధంగా మనం ఫిల్ చేసుకొని వారి యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిల్ చేసుకొని సబ్మిట్ చేస్తామండి. అప్పుడు మనకి వారి యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతుందండి. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఎడిట్ ఎంప్లాయీ క్లిక్ చేసి మనం వివరాలనేవి మార్చుకోవచ్చండి. సో, ఇప్పుడు మనం ఎడిట్ ఎంప్లాయీ చూసాం కదండీ! సో, అది మార్చడం వల్ల మనకి అన్ని రకాల లాగిన్స్ కూడా అప్డేట్ అవుతాయండి. అది మార్చిన తర్వాత ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అటెండెన్స్‌లో ఆటోమేటిక్‌గా మారిపోతుందండి. ఎన్‌బీఎం లాగిన్ గాని, లేదా ఈ యొక్క గ్రామ వార్డ్ సచివాలయం సంబంధించి అటెండెన్స్ లాగిన్ గాని, అన్ని లాగిన్స్‌కి కూడా అదే లింక్ ఉంటుందండి. సో, ఆ యూజర్ నేమ్‌లో ఆ ఆధార్ నంబర్ అప్డేట్ అయినట్టండి. సో, ఇప్పుడు పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలంటే, ఇక్కడ గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ అయ్యేటప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి, ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ కొట్టినప్పుడు ఓటీపీ వస్తుందండి. ఏదైతే ఫోన్ నంబర్ అప్డేట్ చేశారో ఆ ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వారి యొక్క వివరాలు మనం అప్డేట్ చేసుకోవాలండి. అంటే కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో, ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ మార్చుకునే విధానం అండి. సో, ఇప్పుడు మనం ఏ విధంగా డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూసామండి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొఫైల్ అప్డేట్ అండి. ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. మనం హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ ఉపయోగించాలండి దీనికోసం. అటెండెన్స్ వేస్తాము. లీవ్స్ అప్లై చేయడానికి హెచ్ఆర్ఎంఎస్ యూజ్ చేస్తాం. సో, ఈ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమవుతదంటే ఏదైతే అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో ఉపయోగించామో అదే హెచ్ఆర్ఎంఎస్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా అదే అవుతుందండి. ఇక్కడ చూడండి యూ ఆర్ ట్రైయింగ్ టు ఓపెన్ మల్టిపుల్ విండోస్ ఓన్లీ సింగిల్ విండో ఈస్ అలౌడ్. థిస్ విండో విల్ నౌ క్లోజ్ అని అంటుందండి. సో, ఈ విధంగా ఈ విధంగా వస్తే గనక మనం మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొని చేయాలి. లేదా కొంతమందికి ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు మధ్యలో మనకి డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి రావట్లేదని చెప్పారు. సో, దానికి కూడా కారణం ఈ బ్రౌజర్ అనేది సహకరించకపోవడం వల్ల. దీనివల్ల మనం మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అందులో చేద్దామండి. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తానండి. సో, మనం మొబైల్‌లో అయితే ప్లే స్టోర్‌కి వెళ్ళి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటామండి ఈ విధంగా. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఉపయోగించుకొని మనం చూడొచ్చండి. ఇప్పుడు ఇందులోకెళ్ళిన తర్వాత మనం సేమ్ గ్రామ వార్డు సచివాలయం వెబ్‌సైట్‌కి వెళ్తామండి. ఇందులో హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అవుతామండి. ఇలాగా మనకి లీవ్స్ అప్లై చేయడానికి ఇదంతా ఉంటది. ఇది స్క్రీన్ కొంచెం విండో సెట్ చేసుకుందామండి. డెస్క్‌టాప్ సైడ్‌కి మోడిఫై చేసుకుందాం. లాగౌట్ అయిపోయింది. మళ్ళొకసారి
డెస్క్‌టాప్ మోడ్‌లో ఉంది కదండీ! ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మొబైల్‌లో చూస్తున్నాం కాబట్టి మనకి చూపించదు సరిగ్గా. సో, పైన లెఫ్ట్ సైడ్ 3 బార్స్ ఉన్నాయి కదండీ! అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ క్లిక్ చేస్తే వ్యూ చేంజర్ అప్రూవర్ మే మై ఇన్ అండ్ అవుట్ టైమ్ పర్సనల్ ప్రొఫైల్ ట్రైనింగ్ డీటెయిల్స్ అని ఉంది కదండీ! ఇందులో పర్సనల్ ప్రొఫైల్ క్లిక్ చేయాలండి. ఈ పర్సనల్ ప్రొఫైల్‌లో బేసిక్ డీటెయిల్స్, రిలీజియన్, క్యాస్ట్ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఒక్కొక్క మాడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్‌లో మనం ఫోటో అప్లోడ్ చేయమంటుందండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఇవన్నీ క్లిక్ చేయాలండి. యాక్చువల్‌గా ఈ ప్రొఫైల్ అనేది ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన పర్సన్స్ లేదా ప్రస్తుతం ఆ యూజర్ నేమ్ ఎవరిదో వారి డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మీరు. సో, లేకపోతే గనక మీవి కాకుండా మీ ప్రీవియస్ వాళ్ళవి ఉన్నట్లయితే గనక ఇవన్నీ కూడా అప్డేట్ చేయాలండి. సో, ఈ ప్రొఫైల్ అప్డేట్ అనేది ఇంపార్టెంట్. ఇది త్వరగా సాలరీ బిల్స్ కంప్లీట్ అయ్యేలోపుగా మార్చుకోవాలని చెప్పి అడగడం జరిగిందండి అధికారులు. సో, అందువల్ల చాలామందేంటంటే అటెండెన్స్‌లో మార్చుకుంటున్నారు కానీ, ఈ ప్రొఫైల్ అప్డేట్ అనేది చేయట్లేదు. ఇంకొకటేంటంటే గూగుల్ క్రోమ్‌లో గానీ, వేరే బ్రౌజర్‌లో యూజ్ చేస్తుంటే మధ్యలో ఒక స్టెప్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా బయటకొచ్చేయడం లేదా సబ్మిట్ అవ్వకపోవడం జరుగుతుందని చెప్పారు. సో, అందువల్ల ఈ వీడియో చేయడం జరిగిందండి. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో అయితే మీకు ఈ ఇబ్బంది ఉండదు. సో, ప్రతి డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోవాలండి. బ్లడ్ గ్రూప్ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్‌కెళ్తాము. నెక్స్ట్ రిలీజియన్, క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుందండి. దాని తర్వాత అడ్రెస్ డీటెయిల్స్ అడుగుతుందండి. ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ మీ యొక్క వివరాలు ఆల్రెడీ మీరు గతంలో పనిచేసిన చోట సబ్మిట్ చేసి ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతది. ఎక్కడ ఉంటున్నారు ఏంటని. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుందండి. ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాం. ముందు వాళ్ళు ఉంటే అవి డిలీట్ చేసి మీవి ప్రెజెంట్ ఉన్నవి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే మన ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ అంటే మన హెచ్ఆర్ఎంఎస్ డీటెయిల్స్, సీఎఫ్ఎంఎస్, డిజిగ్నేషన్, జాయినింగ్ డేట్ డౌట్ వస్తది. ఎక్కడనేది మనం ఒరిజినల్‌గా ఎప్పటి నుంచి చేస్తున్నాం, జాయినింగ్ డేట్ ఏంటో అది అప్డేట్ చేస్తామండి. తర్వాత ఆక్యుపేషన్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ అడుగుతుందండి. మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏమేమి క్వాలిఫై అయ్యామో ఆ డీటెయిల్స్, దానికి సంబంధించిన రిజల్ట్ షీట్ ఉంటుంది. ఇవన్నీ అప్డేట్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుందండి. ఇదండి మనకి ప్రొఫైల్‌కి సంబంధించిన అప్డేట్స్ అండి. సో, అందరూ కూడా ఈ వివరాలు త్వరగా అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో, ఇది ఏ విధంగా చేయాలి ఏంటనే దాని గురించి చాలామంది పర్సనల్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి అందరికి. మరొక వీడియోలో కలుసుకుందామండి.